स्वामी शरणं अय्यप्पा शरणं स्वामी शरणं अय्यप्पा अय्यप्पा स्वामी अय्यप्पो स्वामी शरणं अय्यप्पा शरणं स्वामी शरणं अय्यप्पा शरणं भगवती शरणं भगवती शरणं देवी शरणं देवी शरणं देवी पादं अय्यप्पो स्वामी अय्यप्पा शरणं राजू మా ఫ్రెండ్ शरणं भगवती शरणं शरणं भगवती शरणं देवं शरणं देवी शरणं देवं शरणं देवी शरणं देवं पारं देवी पारं देवं पारं देवी मोक्षं किट्टु स्वामी मारे अय्यप्पा मारे अभिषेकं स्वामी के स्वरूपने स्वामी క్లాస్ ఎట్లా నేను ఇంకా ముంటుగాని అది ఇడితే ఏడు దాకా వస్తుంది కదా లైన్ నెంబర్ ज्योतिष्मदें त्वासादिगाभि ज्योतिष्मादिगाभि यजस्राद्दीपज्योतिर्नमोऽस्तुते नामस्तु शिवो नाम रूप संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभव येषां जनार्दनः आपदा दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमः पश्चादपि लोकजगन्निकः सर्वविघ्नहरस्तस्मै महागणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके नमः मधुसूदनाय नमः विक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभेत् पृथिव्याः पूर्वो देवता सुतलच्छन्दः आसने विनियोगः अनन्तासनाय नमः प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः यो देवस्य विदास्माकं धियो धर्मादिगोचराः प्रेरयत्यर्गास्तद्वरेण्यमुपास्महे आपो स्वामी शरणमय्यप्प शरणमय्यप्प ओम श्री स्वामी शरणमय्यप्प ओम श्री स्वामी ओम हरिहर आनंद चित्तन अय्यनय्यप्पय्यप्प చూసి నవ్వుల పోయిన వాళ్ళు నీతో ముచ్చటలాలయ్యా
భూమిలోన పుట్టివయ్యా శరణు గణేశ శరణాలయ్యా శ్రీశైల కొండల్లోన సాక్షివైనవయ్యా స్తుతివయ్యా శరణు గణేశ శరణాలయ్యా శ్రీశైల కొండల్లోన జగనవయ్యా శరణు గణేశ శరణాలయ్యా శరణు గణేశ శరణాలయ్యా శరణు గణేశ శరణాలయ్యా కాదం కాగణనాథ శివగుడి తనయా రావయ్యా నీ బుద్ధి గణేశ మా విజ్ఞానని బాబయ్యా 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 ఉన్నంత వరకు అందరూ చదువుకోయండి అందరూ ప్రతి ఒక్కరు సాములు అందరూ బుజ్జి 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 శరణు గణేశ శరణాలయ్యా శరణు గణేశ శరణాలయ్యా స్వామియే శరణమయ్యప్ప కన్యమూలమా గణపతి భగవానే శరణమయ్యప్ప స్పీడ్ మూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప గణపతియే గణపతియే గజముగనే గజముగనే ప్రియసుతనే ప్రియసుతనే శివసుతనే శివసుతనే ఆది ప్రణవరూపనే ఆది మంత్ర ప్రణవరూపనే ఆది మంత్ర ప్రణవరూపనే గణపతియే గణపతియే గజముగనే గజముగనే ప్రియసుతనే ప్రియసుతనే శివసుతనే శివసుతనే ఆది మంత్ర ప్రణవరూపనే ఆది మంత్ర ప్రణవరూపనే ఆది మంత్ర ప్రణవ గిరిపైన నెలకొండ సర్వదాయక గిరిపైన నెలకొండ సర్వదాయక గిరిపైన నెలకొండ సర్వదాయక ఓం నమో గణపతి రూపే చాలునయా నీ రూపే చాలునయా నీ చూపే చాలునయా నీ రూపే చాలునయా నీ చూపే చాలునయా మా ప్రాణం నీవే ఓ గణపతి దేవా ప్రాణం నీవే ఓ గణపతి
భగవాని గజ్జల గణపయ్యకు స్వామి శరణమయ్యప్ప గజ్జల గణపయ్యకు ఓం శ్రీ కన్యామూల మహాగణపతి భగవాని శరణమయ్యప్ప శరణమయ్యప్ప కళ్ళకు గజ్జలు కట్టిన వాడా చుట్టిన వాడా బాలగణేశ అందరూ రేప మహాపడి పూజ తూర్చుక గ్రామం వైభవంగా జరిగింది. మరి ఇప్పుడు మీకు దగ్గరగానే ఈ యొక్క 7 గంటల్లో మహాపడి పూజ జరుగుతుంది కాబట్టి అందరికీ పాదవందనం చేసుకుని ఒక్కసారి సిద్ధపైకి గట్టిగా స్వామి అందరూ స్వామి అయ్యప్ప గణేశ మురి బాల గణేశ బాల గణేశ మురి బాల గణేశ బాల గణేశ మురి బాల గణేశ చిన్నవాడా
మురుగా 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 సేవ మాకు కావాలి. ఆ భగవంతుడు కావాలి. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా స్వామి అమ్మ తల్లి. స్వామి కూడా చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతున్నారు అయ్యా. ప్రతి ఒక్కరు అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి రాయదాని గాజులే వేసుకొని రాయదాని గాజులే వేసుకొని పట్టాపట్టాని వెనుకనే కట్టుకొని పట్టాపట్టాని వెనుకనే కట్టుకొని బంగారు బంగారు పాడకొండది రవట్టుకొచ్చింది. కన్యస్వామి కన్యస్వామి గండస్వామి గురుస్వామి కొరకు వందనమయ్యప్ప. కన్యస్వామి పొద్దు నిలవడండి అయ్యప్ప. అమ్మ తల్లి అక్కడనే ఆగి ఉంది అయ్యప్ప. మనల్ని మనసారా అమ్మ అమ్మ తల్లి అమ్మ గురుగా వచ్చింది. అమ్మ తల్లి వచ్చింది గురుగా వచ్చింది. రాయరాని గాజులే వేసుకొని రాయరాని గాజులే వేసుకొని పట్టాపట్టాని వెనుకనే కట్టుకొని పట్టాపట్టాని అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి గురుగా అమ్మ తల్లి గురుగా. మన మహారాష్ట్రకు మా ఊరంలో ఇళ్ళమ్మ ఉన్నదా ఎలా ఆడాలో ఇప్పుడే నేర్చుకోవాలయ్యప్ప. అక్కడ పోయిన తర్వాత మనం చూస్తే ఆ మా ఊరాల ఇళ్ళమ్మను కూడా మనం తల్లి ఇక్కడికి రప్పించుకుంటాం. రామ రామ ఎల్లమ్మకు రాముల వరసాని ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల వరసాని ఎల్లమ్మకు రాముల వరసాని ఎల్లమ్మకు రామ 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 ఎల్లమ్మకు రాముల వరసాని ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు రాముల వరసాని ఎల్లమ్మకు. మనమందరం కలిసి ఓరసు మనం రోజు పాడతాం. అమ్మ సామాన్లు అందరూ పెద్దలందరూ ఇళ్ళమ్మ కొంటే చాలు గట్టిగా చేతులు పైకి అయ్యప్ప. అందరు స్వామి మీరు కూడా అయ్యప్ప చేతులు కింద అయ్యప్ప. భజన మేం చేస్తే మనం భజన చేస్తే తప్పేం కదయ్యప్ప. రెండు మంది కలిసి ఒకటే మడి కావాలా?
ఓం శ్రీ స్వామి
కష్టమైన కాలినడక వెంటేకి కలియుగ కష్టాలన్నీ కడతీర్చమంట కష్టమైన కాలినడక వెంటేకి కలియుగ కష్టాలన్నీ కడతీర్చమంటాము మురుగనికి వేరునికి మురుగనికి వేరునికి మలై వాసుడా మలై వాసుడా శబరి అయ్యప్ప స్వామి సూదరా శబరి అయ్యప్ప స్వామి సూదరా శబరి అయ్యప్ప స్వామి సూదరా శబరి అయ్యప్ప స్వామి సూదరా మన కార్యక్రమం ఉంటే జనవరి 14 వరకు ఉండాలి. మన ఓనకలయ్యప్ప శక్తి కావాలి కదా. మాత్రమే పూజ చేయలేదు చేస్తామా మనకు కాదనే మండలి దీక్ష చేస్తున్నాం. అవునా అయ్యప్ప ఆ ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటారు. అవును కదా మనం ఏదైనా సీఎం కానీ ఏమైనా పిఎం దైవాసుడా దైవాసుడా గణపతిని పిలిచాం, అమ్మవారిని పిలిచాం, సుబ్రహ్మణ్య స్వామిని పిలిచినాం. మరి కైలాసంలో ముందుగా అవునా రాత్రనక పగలనక పడుకుని వెళ్తుంటాం. రాత్రనక పగలు శబరియాత్ర నాగరాజుని పిలుస్తాం. అందరూ కూడా నిన్ను కూడా చెప్పాలి రావాలి నీ పడుపు చెప్పాలి లేకపోతే అన్న डीजे में जाए
అవునా కదా? అంతే మన సనాతన ధర్మం. అవునా కదా? చెట్టుకు పుట్టకు భగవంతుని చూసుకుంటాం, నీలో భగవంతుని చూసుకుంటాం, నీలో భగవంతుని చూసుకుంటాం. అవునా కదా? అయ్యప్ప తత్వమసి అంటే నాలో నేను నా భగవంతుని. ఇక కొందరు ఎవరైతే నేను అనుకున్నాను ఈ సాయంత్రం రామయ్య ఇంకా నీకు శోకము వద్దయ్యా, ఇంటికే తీసుకురావయ్యా, నీ విలే చూడాలని నీతో రామయ్య కాల్చి వచ్చాడు రామయ్య, సీతమ్మను కలిసి వచ్చాడు రామయ్య, ఇంతకు శోకము రామగడ్డు ఉన్నాడయ్యా, ఇదే రామయ్య, వనరులే నీ కోసము ప్రాణాలే ఇస్తారయ్యా, రామగడ్డు ఉన్నాడయ్యా, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.
తిరుపతి వెళ్ళారమ్మా సాములు మా సాములు శబరిమల వెళ్ళేటప్పుడన్నా వచ్చేటప్పుడన్నా తిరుపతి వెళ్ళేస్తారు చేతులు పైకెత్తి అయ్యప్ప అందరూ వెళ్ళారా వెళ్ళని వారు వెళ్ళాలని కోరుతూ చేతులు పైకెత్తి చెప్పులు ఉంటారు అయ్యప్ప శిలగా శిలగా మా యొక్క గురువర్యులు శ్రీ చిన్నయ్య గురుస్వామి గారికి స్వాగతం సుస్వాగతం. వారి పాదాలకు పాదాలు స్వామి నారాయణ ఆపద మొక్కులవాడ అనాథ రక్షగా దేవుడా ప్రాణ ప్రతిష్ట జరిగిన స్వామి కొండల్లో కోణంలో ఎక్కడ ఉన్నారయ్యప్ప అని కొండలారా హో కోడల్లారా చెట్టులారా హో పుట్టలున్నాడు ఉన్నాడు స్వామి ఏడున్నాడు ఏడున్నాడు అమ్మ మీరైనా చెప్పారమ్మా మధువాడు ఏడున్నాడు అమ్మ మీరైనా చెప్పారమ్మా మధువాడు ఏడున్నాడు అమ్మ మీరైనా తల్లి మీరే మధువాడు ఏడున్నాడు అమ్మ మీరైనా చెప్పారమ్మా మధువాడు ఏడున్నాడు కొండలారా కోడల్లారా అయ్యప్ప అభిషేకం ఏమయ్యా అయ్యప్ప ఎక్కడికి వెళ్ళాను కోరుకుంటే ఆ యొక్క లోక కళ్యాణ కొరకు విష్ణువు అవతారం ఎత్తి మోహిని అవతారం ఎత్తి ఆ శంకరుడితో అయ్యప్ప స్వామి పుట్టాడు కాబట్టి ఆ అయ్యప్ప స్వామితోటి ఆ మనిషికి సంవరం జరిగింది కాబట్టి స్వామి శబరి పైన ఉన్న 18 మెట్ల పైన ఆ పరశురాముడు ప్రతిష్ఠించిన స్వామి అయ్యప్ప స్వామి మన ఎల్లరూ ఎప్పుడు మన భూతనాథ సదానంద సర్వభూతరయాకర రక్ష రక్ష మహానుభావ శాస్త్రే తుల్యం
నమో నమః శాస్త్ర చేస్తున్నామన్నొక్క అందరూ శాస్త్ర 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 సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం
ఎవరికయ్యా అమృతాభిషేకం శాస్త్రాకయ్యా అమృతాభిషేకం. ఈ జరుగుతున్న అమృతాభిషేకమే మనకు అన్నం అభిషేకం ఎందరికీ ఆనందం అనిపిస్తే అందరూ చెప్పట్లు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా మేము కూడా శరణంతో ఆ స్వామికి అభిషేకం చేస్తున్నట్టుగా అయ్యప్ప ప్రతి ఒక్కరు శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప. శరణం అంటే మరణం లేదు అని నమ్ముతారు అయ్యప్ప? నమ్ముతాం కదా. ప్రతి ఒక్కరికి పుట్టడం గిట్టడం. శరణం అంటే మరణం లేదు, శరణం అంటే మరణం లేదు, అయ్యప్ప నామం తారక మంత్రం, అయ్యప్ప నామం తారక ఈ శరణాలే పట్టుకునే ఆ స్వామికి శరణాది మరి మనకు కూడా ఆనందం అనిపిస్తే చేతులు పైకెత్తి చప్పలు కొట్టాలా? ఆనందమానందమా ఈ దీక్ష తీసుకున్న నిమిషంలోనే మెడలో మాల పరిస్థితి చిన్న అన్ని చిన్న స్వామి రాములు గౌడ గురుస్వామి గారు ఒక్కొక్క పనికి ఒక్కొక్క వారి అమ్మ నాన్న దీవెనలు రాములు గౌడ గురుస్వామి గారికి స్వామి మంచి అవకాశం ఇచ్చినటువంటి ఓచి స్వామి ఒక పిల్లలు కూడా కట్టి
శివస్వాములు కూడా ప్రతి ఒక్కరు ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం మన పైన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరు కింద చెరువు పెట్టదు అయ్యప్ప. అందరూ స్వామి మా దండాలు మా వందనాలు అన్ని మీకే అనుకుంటూ స్వామి దింతకతో సంగీనతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో గురువు గారు చిన్న ఇక్కడ ఇంకొకటి నేర్చుకునే దీక్షలు మన కుటుంబాన్ని, మన భావాన్ని, మన సంసారాన్ని, ఈ భార్య పిల్లల్ని, ముఖ్యంగా నీకు ఉన్నటువంటి చెడు అలవాట్లని మార్పేటటువంటి గొప్ప దీక్ష అయ్యప్ప దీక్ష. ఏ దీక్షలో లేనటువంటి పరమార్థం ఈ దీక్షలో ఏదైనా ఉంది. కాబట్టి ఇంత వయసులో కూడా నేను ఉన్నాను అంటే నాకు సహకరించినటువంటి నా భార్య సహకారంతో ఈ దీక్ష నేను కొనసాగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. రేపు సమాజం అంతా నువ్వు దీక్ష తీసుకున్న అందరూ కూడా సమాజం ఏలు పెట్టి చూపుతున్నట్టు మనం చేసే పనులు ఏంటి, మనం చేసే నడవడి ఏంటి, మన దేశం మన ఇంట్లో ఉన్నట్టు ఏమేం చేస్తున్నాడు మన చెడి. మనం ఎందుకంటే దీక్ష తీసుకున్న తర్వాత ఒక స్త్రీ కనబడితే మనని మనసులో మొక్కుకుంటుంది, అబ్బా అయ్యప్ప కనబడ్డాడు నాకు అని చెప్పి మనకు కనబడది, కానీ మనసులో అనుకుంటుంది అబ్బా నాకు బాగా జరగాల మంచి జరగాలని. మనందరినీ ఏమనుకుంటారంటే ఒక దైవ స్వరూపం. ఇలా అయ్యప్ప మనకు కనబడ్డ పొద్దున్న లేవనంటే నాకు రోజు అన్ని మంచి పనులు జరగాల అని చెప్పి దైవ స్వరూపంగా భావిస్తారు. అదే 40 గురువుల దీక్ష తర్వాత శబరిమల వచ్చిన తర్వాత 23 సంచిని అటుకు మీద పడేసి మనం చేసేటువంటి దురాచారాలు కానీ చెడు అలవాట్లు మళ్ళీ మనం అలవాటు చేసుకుంటే వాళ్ళందరూ అడిగి మొదలదాకా అయ్యప్ప చేసుకుని చూసినవారు పోయి వాడు ఎట్లా పోతున్నాడు ఊరెంబడి పోతుంది, తాగుతున్నాడు, తొలుతున్నాడు. నాకంతా నాకు ఇచ్చిందంతా ఎవరంటే ఈ దీక్ష ద్వారా నేను అన్నీ నేర్చుకున్నాను. కాబట్టి మరి మా సాదే మన ఇక్కడ ఉన్న వినోద్ గారు కూడా నాకు చాలా 20-30 సంవత్సరాల నుంచి పరిచయం. ఈ గుడి దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే మరి మీ అందరూ, ఎందుకంటే గుడి యొక్క నిర్మాణం ముఖ్యం కాదు, అంటే నిర్మించడం గొప్ప కాదు. నేను అన్నాను అందరికీ చెప్పిన, మీరు నిర్మిస్తారా రేపు పొద్దున ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుంటే రేపు పొద్దున అయ్యప్ప దీక్ష ఫ్రీగానే పడతాడు మన మీద. అది నన్ను పడతాం ఇంత చిన్న ఉన్నాయి. కాబట్టి సృష్టి స్థితిలే కారణి సంవత్సరాల వయసులో మీ అందరూ చూస్తుంటే ఒక ఆనందం, అభిమానం అనిపిస్తుంది. ట్రిపుల్ చేద్దాం స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్ష ప్రచారంలో మీరందరూ ముందడుగు వేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నపూర్ణము నీవు, ఆదిశక్తివి నీవు.
విముక్తి శక్తి మీకు సేవలు చేస్త గురు స్వామి తోలుకపో నీకు సేవలు చేస్త గురు స్వామి వచ్చిందంటే కాలు చేతులు ఆడవయ్యా కాలు చేతులు ఆడవయ్యా కాలు చేతులు ఆడిరా బుద్ధి గారు బండికి నిండుర రాని రాడు బండికి నిండుర రాలేదు అమ్మాయితో మాటలు లేవు మాటలు లేవు అలా వేసి నీతో వస్త గురు స్వామి తోలుకపో అలా వేసి నీతో వస్త గురు స్వామి తోలుకపో మీ రుణం ఎన్నడూ తీర్చుకోలేనంత వరకు మీరు తీర్పే నక్కడి వరకు స్వామి రుణమునే చూడు ఒకసారి తోడయ్యా చూడు కష్టాలు పడుతూ కన్నీళ్ళు వచ్చిన మా రాములగౌడ స్వామి యొక్క జరిగిన నారికల గురుస్వామికి ఎందరో గురుస్వాములు ఆశ్రమంలోకి వచ్చారయ్యప్ప మీ గురుస్వాములు చేతులకి పైకెత్తయ్యప్ప నీకు సేవలు చేస్త గురు స్వామి తోలుకపో నీకు సేవలు చేస్త గురు స్వామయో మీ కాలు నీకు సేవలు చేస్త గురు స్వామి తోలుకపో నీకు సేవలు చేస్త గురు స్వామి మీ కాలు పూజ చేసేటప్పుడు
వెళ్ళిన ఆయన గురుస్వామి కాదు. కేవలం 18 సార్లు ఇక్కడ దీక్ష తీసుకొని 18 మెట్ల ఇరుముడితో అక్కడ శబరిమలలో ఎక్కి దర్శించుకుంటేనే 18 సార్లు లెక్క. ఇక్కడే తీసుకొని ఇక్కడ మాలొచ్చి ఇక్కడ తీస్తే అది లెక్కలోనికి రాదు. అది పద్ధతి. సరే, ఎలా వెళ్తున్నారో నాకు తెలియదు. అయితే 3 సార్లు శంఖాన్ని ప్రోక్షణ తిప్పలేము, జలాన్ని 3 సార్లు ప్రోక్షణ చేయలేము. కేవలం చల్లడం మాత్రం చేస్తాం. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ గురు బ్రహ్మ గురు విష్ణు. స్వామి ఇక్కడ సార్ అందరు చూస్తూ ఉన్నారు, అందరు తిరిగించాలి. ఈ అందరి సమక్షంలో జరుగుతున్నటువంటి ఆయన సమాజానికి ఉపయోగపడాలి, ఆయన కుటుంబానికి ఉపయోగపడాలి అనే విధంగా సమాజ సేవకుగా ఆయన జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాలి. ఎందుకంటే ఎటువంటి తప్పు చేయొద్దని చెప్పి ఆయన పేరు రాముల స్వామి నేను కూడా ఆదేశిస్తున్నా, కోరుతున్నాను. గురువుల మాట వమ్ము చేయొద్దు స్వామి. మళ్ళీ ఏదో అయిపోయిందని చెప్పి ఎవరి మాట వినకుండా మీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఎంత మీ కుటుంబ సభ్యుల ప్రతి స్వామి ఏరిగడ్డలో ఉన్న వాళ్ళు ఈ విధంగా తయారు కావాలి. నేను కూడా 18 సంవత్సరాలు మాల వేసుకోవాలి, మరి 18 సంవత్సరాలు ఈ విధంగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకు దీక్ష పైన మక్కువ ప్రేమ ఉండాలని చెప్పి మహాపడి పూజ. స్వామి జీవితం మాలంటే మార్పు, మార్పు అంటే మాల. అయ్యప్ప స్వామి దీక్ష తీసుమాడుతుందో అనే నిదర్శనమే రాములు గౌడ్ స్వామి జీవితం. 2020 కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్, ప్రపంచంలో ఎక్కడా కూడా బస్సులు లేవు, కార్లు లేవు, అన్నీ ఆగిపోయాయి స్వామి. స్వామి కూర్చో అలానే హరిహర సుతనే ఆపద్బాంధవనే అనాథ రక్షకనే మామలేశ్వరిల్లే మణికంఠన్ సన్నిధానం, మామలేశ్వరిల్లే మణికంఠన్ సన్నిధానం, మామారుం భక్తార్కులం మరింగిడం సన్నిధానం, అయ్యప్ప సన్నిధానం, సన్నిధానం అయ్యప్ప సన్నిధానం. మామలేశ్వరిల్లే మణికంఠం సన్నిధానం, మామలేశ్వరిల్లే మణికంఠం సన్నిధానం, మామారుం భక్తార్కులం మరింగి
అయ్యప్ప సన్నిధానం కరెక్షన్ చేసిన స్వామి. ఇంతకు ముందు నాగరిక సన్నిధానం బావని సన్నిధానం ఉంటుంటే బావని అనే పదం తీసేసాం స్వామి. మీరు కూడా పదం తీసేయండి స్వామి. స్వాములందరికీ స్వామి శరణం, స్వామి శరణం. ఇంకోసారి పెడుతున్నాడు. శవారిక చరం బడిగడనా ఏరుగడ్ల నుండి నేను బయలుదేరడా. కొద్దిగా కన్యస్వాములు కన్యస్వాములందరూ పెట్టుకున్న వాళ్ళందరూ సవారిక చరం బండిగట్టనా సవారిక చరం బండిగట్టనా ఏరుగడ్ల నుండి నేను బయలుదేరనా. సవారిక చరం బండిగట్టనా ఏరుగడ్ల నుండి నేను బయలుదేరనా. సవారిక చరం బండిగట్టనా శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప. రావ రావ కన్నస్వామి పూటపుల్లి ఆడుతున్నారు కన్యస్వామి. ఫ్లైట్ ఇవ్వాలి 36 వసంతాల మాలధారణ పూర్తి సందర్భంగా స్వామి వైన్సా సాయి బృందం అండి. బృందం అందరికీ సన్మానంగా భావించాలి. దాదాపు 80 కిలోమీటర్ల దూరం నుంచి మనకి భక్తిభావం పంచడానికి అదే స్వామి వారు వచ్చారు. అయ్యప్ప వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అయ్యప్ప భక్తికి ఏరుగట్ల ప్రత్యేక ధన్యవాదాలు స్వామి. రాములు గురుస్వామి 18వసారి నారికేల గురుస్వామికి పూజకు వచ్చినటువంటి మీ అతిరథ మహారాజులకు అందరికీ ఆ రాములు గౌడు స్వామి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఈ నెల ఏరుగట్ల అయ్యప్ప సేవా సమితి తరపున మహా పడి పూజ ఉంటది కాబట్టి
ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతమయ రక్ష రక్ష మహాబాహో తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతమయ రక్ష రక్ష మహాబాహో తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతమయ రక్ష రక్ష మహాబాహో తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప. స్వామి ఎంతో పుణ్యం చేసుకుంటూ కానీ ఈ మానవ జన్మ దొరకదు స్వామి. ఈ మానవ జన్మలో అయ్యప్ప మాల వేసుకున్నామంటే మామూలు విషయం కాదు స్వామి. అయ్యప్ప స్వామి నాకు అవకాశం ఇచ్చాడు. నేను కన్యాస్వామిగా మాల వేసుకున్నప్పుడు 18 సంవత్సరం కోసం అయితేనా లేదు అనిపించింది స్వామి. ఇంతగా అయ్యప్ప స్వామి దయ వల్ల నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నంటే అయ్యప్ప స్వామి దయనే స్వామి. నేను కొట్టుకుపోయిన వాడిని కూడా మళ్ళీ తీసి గడ్డ కట్టిన అయ్యప్ప స్వామి. నా జన్మ ఉన్నంత వరకు, నా తరువు ఉన్నంత వరకు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వామి. నా ఆశీర్వాదాన్ని మన్నించి అందరూ వచ్చినట్టు స్వాములందరికీ మరి ఒక్కసారిగా పాదాలు వందనాలు స్వామి. నా జీవితం ఉన్నంత వరకు అయ్యప్ప స్వామి మాల వేసుకుని మాటిస్తున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు నా మహాపడిపూజకు వచ్చిన స్వాములందరికీ స్వామి శరణప్ప ధన్యవాదాలు. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి మాది ఏరేట్ల గ్రామం, రాములగౌడ్ నా పేరు స్వామి. నా ఇక్కడికి వచ్చినటువంటి గుమ్మిరాల్, దోమచంద స్వాములు, ఉప్లూరు, కమ్మర్పల్లి, ఎర్రని స్వాములందరికీ మరియు తిమ్మాపూర్ స్వాములు, మెట్పల్లి, ప్రత్యేకించి మెట్పల్లి గురుస్వాములందరికీ స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప.